ఎన్నికల సమయంలో మొదలైన ఎడమొహం పెడమొహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఒకరు పెద్దపల్లి ఎంపీ, మరొకరు పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇద్దరు ఒకే పార్టీ నేతలే అయినా రాజకీయంగా మాత్రం రెండు దారుల్లో నడుస్తున్నారు. ప్రోటోకాల్ కార్యక్రమాల్లో కనిపించే చిరునవ్వులు తప్ప వ్యక్తిగతంగా రాజకీయంగా ఇద్దరి మధ్య దూరం మాత్రం తగ్గటం లేదు. అసలు పెద్దపల్లి కాంగ్రెస్ లో ఈ కోల్డ్ వార్ కు కారణం ఏంటి? వాస్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీకి అంతర్గత విభేదాలు కొత్తేమీ కాదు. కానీ పెద్దపల్లిలో మాత్రం ఆ విభేదాలు ఎన్నికలు ముగిసినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావు మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల నుంచే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గ్యాప్ మొదలైందని స్థానిక కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ టికెట్ ఖరారవుతుందనే నమ్మకంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను పార్టీ అభ్యర్థులకు అన్ని విధాలా సహకరించానని వంశీ భావన. కానీ ఎంపీ ఎన్నికల సమయంలో మాత్రం స్థానిక నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదన్న అసంతృప్తి ఆయనలో పెరిగింది. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్నికలు ముగిశాయి, ప్రభుత్వం ఏర్పడింది. 2 ఏళ్లకు పైగా సమయం గడిచింది. కానీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రాజకీయ దూరం మాత్రం అలాగే కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలోనే ప్రోటోకాల్ అంశంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ వంశీ ఆ తరువాత కూడా పలుమార్లు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తనను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారని ఆయన ఆరోపిస్తుండగా స్థానికంగా నిర్వహించే అనేక కార్యక్రమాలకు ఎంపీకి ఆహ్వానం అందడం లేదన్న చర్చ కూడా కొనసాగుతోంది. ఒక దశలో ఈ వ్యవహారం అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసే స్థాయికి వెళ్లింది. అయితే అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరూ ఎదురు పడితే మర్యాదపూర్వక పలకరింపులు మాత్రం కనిపిస్తాయి. కానీ అంతకు మించి రాజకీయ సమన్వయం కనిపించడం లేదన్న అభిప్రాయం స్థానికంగా బలంగా వినిపిస్తోంది. ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు వేరువేరు దారుల్లో నడవడం వల్ల అభివృద్ధి పనుల సమన్వయంపై ప్రభావం పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలకు కావలసింది ఎవరు గెలిచారు అన్నది కాదు, ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారా లేదా అన్నదే. కానీ పెద్దపల్లిలో మాత్రం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఎపిసోడ్కు ఇప్పటికీ ఎండ్ కార్డు పడినట్లు కనిపించడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.